హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ చందు. సో ఇంకా ఈ వీడియో ఏమంటే యాక్చువల్లీ ఇప్పుడు వస్తున్న క్లిప్ అయితే మేము విజయవాడ నుంచి ఇంకా బయలుదేరాం అనమాట ఇంటికి రావడానికి మదనపల్లికి. ఇంకా వినాయక చవితి వచ్చేస్తుంది కదా, అందుకనేసనే అనమాట. ఇంకా నా లాస్ట్ వీడియోలో పెట్టాను కదా, మేము భద్రాచలం నుంచి విజయవాడకు రావడానికి ఎంత ఇబ్బంది పడ్డామో ఇంకా మీరు ఆ వీడియోలో అయితే చూసిండొచ్చు. సో ఒక పక్క పార్తూకి ఫీవర్ వస్తూ ఉన్నా కూడా ఇంకా నైట్ కార్లోనే ఒక 12 వరకు అలా ఉండిపోయి ఇంకా మళ్ళీ తర్వాత రావాల్సి వచ్చింది వాటర్ వల్ల, హెవీ రెయిన్స్ వల్ల. ఇంకా మేము ఈరోజు స్టార్ట్ అవ్వకంటే ఇంకా ఆ తర్వాత ఇంకా ఎక్కువైపోయిందనమాట. మీ అందరికీ విజయవాడ పరిస్థితి తెలిసిందే కదా ఇప్పుడు. ఇంకా మేము ఆ రోజు వచ్చి చాలా మంచి పని చేసామనిపించింది మాకైతే. యాక్చువల్లీ మేము వచ్చే టైంకి చూసారా, రోడ్స్ అంతా కూడా ఇలా క్లియర్గా ఉన్నాయి. ఇంకా వర్షం చినుకులు పడ్డం అలా ఉన్నింది అంతే అనమాట. ఇంకా ఆ నెక్స్ట్ డేకి ఎక్కువ అయిపోయి సో అంతా కూడా ఎక్కడ చూసినా మేము వచ్చిన దారిలో కూడా వాటర్ అంతా ఉండిపోవడము అలాంటివన్నీ జరిగాయి. ఇంక ఇక్కడ ఏమంటే PS5 రెస్టారెంట్, మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్కి అక్కడికి వచ్చాం అనమాట. ఇంకా ప్రసు వాళ్ళు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్రతిసారి మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అక్కడే తింటారంట. ఇంకా మేము నలుగురము కూడా ఇలా అందరం ఒక్కొక్క ఐటమ్ ఆర్డర్ చేసుకొని ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా అక్కడే పక్కన ఇలా స్నాక్స్ తీసుకొని అంతా టీ తాగేసి అలా స్టార్ట్ అయ్యామన్నమాట. మేము వచ్చి కూడా 1 వీక్ అయిపోతుంది, కానీ నేను వీడియోస్ అయితే పెట్టలేదు. ఇంకా ఎందుకు అనుకోవచ్చు, ఇక్కడికి వచ్చిన వెంటనే ఇంకా పార్తుకి ఫుల్ ఫీవర్ అనమాట. ఒక 3-4 డేస్ కంప్లీట్ 1 వీక్ మొత్తం అలా డల్గా సిక్లా అలా ఉండిపోయాడు. ఇంకా వాడిని చూసుకోవడంలో అలా బిజీగా ఉన్నాను. ఇంకా వాడికి తగ్గిన వెంటనే నాకు కూడా కోల్డ్ అండ్ ఫీవరిష్గా ఉండడం ఇలా ఉన్నిందనమాట. ఇప్పుడు కూడా కొంచెం కోల్డ్ ఉంది లైట్గా, అందుకే వాయిస్ అలా ఉంది. ఇంకా అందుకనే సరే వీడియోస్ కొంచెం లేట్ అవుతుంది. సో ఇంకా ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా మ్యాక్సిమం ఇది కూడా ఎక్కువ షూట్ చేయలేదు, నేను చాలా షార్ట్గా పెడుతున్నాను వీడియో కూడా, లెంత్ చాలా తగ్గించేశాను. ఇంక ఇక్కడ స్నాక్స్ తీసుకొని తర్వాత మా జర్నీ అంతా కూడా ఇంకా బాబు కొంచెం డల్గా ఉండడం వల్ల కొంచెం సో అలా క్రాంకీగా ఉండడం వల్ల వాడు ఇంకా డల్గా అట్లా ఉన్నిందనమాట. ఇంకా అందుకే నేను కూడా. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏమంటే మార్నింగ్ 5 o'clockకి బయలుదేరేసాము. ఇంకా అప్పటికి ఛార్జింగ్ ఎవరి మొబైల్లో లేదనమాట, అందరికీ తక్కువే ఉన్నింది. పెట్టుకుందామంటే పవర్ కూడా లేదు. ఇంకా అక్కడ వర్షాలు పడితే పవర్ తీసేస్తారంట. ఇంకా దానివల్ల మేము పెట్టుకోకుండా వచ్చేసాం. అండ్ కార్లో కూడా సరిగ్గా పని చేయట్లేదు అనమాట పెట్టుకోవడానికి. ఇంకా అందుకనేసరి ఛార్జింగ్ కూడా లేదనేసి అన్నట్టుగా ఇంకా ఫోన్స్ పక్కన పెట్టేసాం కంప్లీట్గా. నాదైతే ఇంకా ఎక్కడో వెనకేసేస్తున్నాను అనమాట. సో అందుకనే షూట్ చేయలేకపోయాము. అండ్ ఇంక ఇక్కడ చూసారా, ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో తీసిన చిన్న క్లిప్స్ ఇవి. ఇంకా మా పార్తు చూసారా ఇలా పైకి ఎక్కేస్తూ ఉన్నాడు, దిగేస్తూ ఉన్నాడు, భలే అల్లరైపోయాడు అనమాట. ఇంకా ఇదేమంటే విద్యా లాక్ ఓపెన్ చేస్తూ ఉంటే మొబైల్ సేమ్ వాడు కూడా అట్లనే చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఇంకా అందుకే మాకు అలా క్యూట్గా అనిపించి తీస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ ప్రసు మాకు వీడియో తీసి ఇంకా సెండ్ చేసింది అందరికీ కూడా గ్రూప్లో. చూడు సో చూసారు కదా, ఇంకా అలా అనమాట. అండ్ ఇంకా మా బర్త్డే విషయంకి వస్తే, సో ఇదైతే మా బర్త్డే మంత్ అనమాట. ఒక్కరిది కాదు, ఇద్దరిది కాదు, మా ముగ్గురిది ఒకే మంత్లో వచ్చింది. నిజంగానే భలే అనిపిస్తుంది అనమాట. ఇప్పటి వరకు నాది సాగర్ది మాత్రమే ఈ మంత్లో అనుకుంటున్నాము. ఇంకా లాస్ట్ ఇయర్కి అయితే బాబు యాక్చువల్లీ కొంచెం లేట్గా పుట్టాల్సిన వాడు, ఇంకా ముందు పుట్టేశాడు కదా. సో అక్టోబర్లో పుట్టాల్సిన వాడు ఇంకా సెప్టెంబర్ 15th పుట్టాడనమాట. సో డెస్టినీ అలా ఉందనమాట. ఇంకా ఇక్కడ ఏమంటే మా ముగ్గురిది ఇంకా బర్త్డే మంత్ కదా, ఇంకా నేను వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేయాలి అనేసి అని చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే సాగర్ది వస్తుంది September 10th, తర్వాత బాబుది వస్తుంది అనమాట September 15th, తర్వాత 23rd నాది. ఇంకా అందుకనే సరే అనమాట ఫస్ట్ ఇంకా సాగర్ది బాబుది వస్తుంది కదా. సో వాళ్ళిద్దరిది ఇక్కడే సెలబ్రేట్ చేసేసుకుంటాం. నాకు తెలిసి ఆ టైంకి మదనపల్లిలోనే ఉంటాము. ఇంకా వాళ్ళిద్దరికి కూడా కస్టమైజ్డ్ కేక్స్ అయితే ఆర్డర్ చేద్దాము అనేసి అన్నట్టుగా వచ్చాము. ఇంకా నేను మేమిద్దరం వచ్చామన్నమాట. మ్యాక్సిమం ఇంకేమైనా షాపింగ్స్ ఉన్నాయంటే మేమే వస్తూ ఉంటాము, ఇంకా మీకు తెలిసిందే కదా. ఇంక ఇప్పుడు కూడా అంతే అనమాట. పార్తు అందరి దగ్గర అలవాటు అవుతున్నాడు మెల్లమెల్లగా, అందుకే ఇంటి దగ్గర వదిలేసి వచ్చేసాము. సాగర్కి ఏం చెప్పి వచ్చామంటే బాబుకి కేక్ ఆర్డర్ ఇవ్వాలి అనేసి అన్నట్టుగా వచ్చాము. ఇంకా సాగర్కి తెలియని విషయం ఏమంటే ఇంకా సాగర్ కోసం కూడా నేను కేక్ ఆర్డర్ ఇచ్చి ఇంకా సెలబ్రేట్ చేసేకి ఏదో ఒక సర్ప్రైజెస్ అవన్నీ ప్లాన్ చేసేసాను అనమాట. ఇంకా అవన్నీ తెలీదు, సర్ప్రైజ్ కాబట్టి తెలియకుండా దాచేయాలి. ఇంకా అవన్నీ బర్త్డే రోజు ఇంకా నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను.
సో వాళ్ళిద్దరికి అయితే కేక్ ఆర్డర్ ఇచ్చేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట ఇంటికి. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే అనమాట. సాగర్, నేను అండ్ ప్రసు విద్య ఇలా మేము నలుగురము వెళ్తున్నాము. యాక్చువల్లీ బాబు బర్త్డే ప్లానింగ్స్ చాలా ఒక రేంజ్లో ఉన్నాయన్నమాట. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల సింపుల్గా ఇంకా ఫ్యామిలీ మేము మాత్రమే కలిసి చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా అందుకనేసనే ఇక్కడ రీసెంట్గానే ప్రైవేట్ థియేటర్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి, ఈ యానివర్సరీ అయినా బర్త్డే అయినా ఇలాంటి ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రైవేట్ థియేటర్స్ అంట. ఇంకా అవి ఓపెన్ చేశారు. అవి ఎలా ఉంటాయి చూసుకొని వెళ్దాము అనేసి అన్నట్టుగా ఇంకా నలుగురము వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా దారి తెలియక మాకు ఎటెట్టో వెళ్ళిపోయి చూసుకొని మళ్ళీ వచ్చాము. ఇంకా నేను కిందికి వచ్చేసి ఆ వీడియో తీసుకోకున్నా, బట్ మళ్ళీ మీకు ఒకసారి చూపిద్దాం అనేసి అన్నట్టుగా ఇంకా మళ్ళీ పైకి వచ్చానమాట. అండ్ ఇక్కడ చూసారా ఇంకా ఇలా ఉంటాయన్నమాట. సో మనం ఏదైనా ఇంకా ఓటీటీ యాప్స్ వాళ్ళే ఇస్తారంట. మనం మూవీస్ కూడా ఏదైనా వేసుకొని అక్కడే చూసి మంచిగా సెలబ్రేట్ చేసుకొని రావచ్చు. ఇంకా డెకరేషన్ కూడా చేంజ్ చేస్తూ ఉంటారంట. 5 నుంచి 10 మెంబర్స్ వరకు అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఇక్కడ. బట్ మేము కొంచెం ఎక్కువ మంది అవుతూ ఉన్నాం అనమాట. ఇంకా అందుకు ఇది సెట్ అవ్వదేమో అనేసి అన్నట్టుగా అనుకుంటూ ఉన్నాం. ఇంకా చూడాలి ఏది ఫైనలైజ్ చేస్తామో ఇంకా మాకే తెలియదు అనమాట. ఇంకా చూసి ఏదో ఒకటి ఫిక్స్ చేసుకొని సో బర్త్డేకి ఏదో ఒక ప్లాన్ చేసుకోవాలి మరి. అండ్ అంతేకాకుండా వీళ్ళైతే చాలా సింపుల్గా స్టార్ట్ చేశారు. అసలు అంతా చూస్తూ ఉంటే మొత్తం హౌసెస్ లాగా ఉన్నాయి. ఇక్కడ ఒక టెర్రస్ మీద పెంట్ హౌస్ లాగా ఉంటుంది కదా, అలాంటి ఒక రూమ్ లో ఇలా సెటప్ చేసుకున్నారనమాట. చాలా బాగా అనిపించింది. ఒక మంచి బిజినెస్ ఐడియా అనిపించింది మాకైతే. ఆ తర్వాత ఈవినింగ్ టీ తాగుతాం అనేసి అని ఇలా ప్రసూతి నాకు పెడుతున్నా. మా ప్రసూ ఏమో ప్లేట్స్ కనిపిగా ఇదిగో ఈ ప్లేట్ లో తీసుకొచ్చింది అనమాట. నేను వీడియో షూట్ చేస్తుంటే ఏంటబ్బా అది అలాగే తీస్తున్నా అని చెప్పింది. ఇంకా పక్కనే పార్ట్ దగ్గర ఈ ప్లేట్ ఉంటే మళ్ళీ అందులోకి షిఫ్ట్ చేశాను. సో అలా కామెడీగా అయిపోతూ ఉంటాయి అనమాట. ఇక్కడ ఏమంటే సీరియస్ గా మాట్లాడుకుంటూ అలా ముగ్గురు కలిసి ఇంకేదో ఒకటి మాట్లాడుకుంటూ టీ తాగుతున్నాం అనమాట. ఇంకా బాబు ఒక పక్క అన్ని పీకేస్తూ ఉంటే వాడికి ఏదో కవర్స్ ఇచ్చేసి ఇంకా అలా కొంతసేపు ఉన్నాము. ఇంకా అలా టీ తాగేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ చూసారా మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఎక్కడికంటే నేను ప్రసు ఇద్దరము కలిసి ఇంకా నెక్స్ట్ డే సాగర్ బర్త్డే కదా, ఇంకా అందుకనేసరి సాగర్కి డ్రెస్ తీసుకొని వద్దాం అనేసి అన్నట్టు వెళ్తూ ఉన్నాను నేను. ఇంకా ప్రసు తెచ్చుకొని వెళ్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ పాప ఏమంటే ఇంకా తను కూడా వేరే డ్రెస్ తీసుకోవాలా అని చెప్పింది. ఇంకా అందుకనేసరి సో తను అది తీసుకునేసిన తర్వాత మళ్ళీ ఇంకొక షాప్కి వెళ్ళి సాగర్కి కూడా తీసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. అక్కడ ఉన్నవన్నీ చూసాము. బట్ ఇదైతే కొంచెం బాగుంటుంది అనేసి ఇంకా కొత్తగా వస్తున్నాయి అనమాట అంట ఇవి. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ సజెస్ట్ చేశారు. అందుకనేసి ఇంకా ఫైనలీ ఇంకా నా చేతిలో ఉంది కదా అది తీసేసుకున్నాము. ఇంకా ఇవన్నీ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉండేటివి, ఇంకా ఈ కలర్ అయితే లేదు కదా అనేసి అన్నట్టుగా అనుకున్నాము. అండ్ ఇంకా దానికి ప్యాంట్ సెట్ అవుతుంది అనేసి అన్నట్టుగా చూసుకుంటున్నాం అనమాట. మాకు పెద్దగా తెలియదు కదా ఇంకా వాళ్ళది. సో ఇంకా ఎట్టోట్లా మాకు నచ్చినట్లు తీసుకొని వచ్చేసాం. సాగర్ ఏదైనా కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకునేస్తారనమాట. అందుకనేసనే ఇంకా సైజ్ ఏమో మాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటే ఇంకా విద్యాని అడిగి కనుక్కున్నాము. ఇంకా మేము వచ్చేలోపు వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారనమాట. ఇంక ఇక్కడ మళ్ళీ ఇంకొక వర్క్ ఉంది. సో చెప్పాను కదా సాగర్కి సర్ప్రైజ్ ఉందని. ఇంకా అలా అని చెప్పుకున్న బాబు మీరు చెప్పినాము. ఇంకా వాడు ఏడుస్తున్నాడని చెప్పి మా దగ్గరికి ఇచ్చేసి వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. ఈ వీడియో అయితే ఇంకా ఇంతటితో ఎండ్ చేస్తున్నా. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ టాటా, బై బాయ్.